ఆచి చికెన్ మసాలా. ఒకవైపు ట్విస్ట్లు, మరోవైపు ఊహకందని హై డ్రామాతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ యమా ఇంట్రెస్టింగ్ గా మారింది. కౌన్సిలర్ యాదగిరి కిడ్నాప్, ఆయన కొడుకు హెబియస్ కార్పస్ పిటిషన్, కోర్టు స్టేతో ఎన్నిక వాయిదా. ఆల్ ఆఫ్ సడన్ గా యాదగిరి ప్రత్యక్షం. ఇలా ఒక్కటేంటి గంటకో మలుపు తిరుగుతూ పొలిటికల్ హీట్ పెంచుతున్న ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎవరిది అన్నది ఈ రోజైనా క్లారిటీ వస్తుందా? 2 రోజుల హై డ్రామాకు తెరపడుతుందా? అసలు కోర్టు ఏం చెప్పబోతోంది? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రాజకీయ రచ్చ నడుస్తోంది. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ దాదాపు పూర్తయిందనుకున్న టైంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులతో ఎన్నికల కమిషన్ ఎన్నికను రద్దు చేయడం హాట్ టాపిక్ గా మారింది. 19వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి అదృశ్యం కావడంతో తన తండ్రిని ఎవరో కిడ్నాప్ చేశారని ఆయన కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో యాదగిరిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం అప్పటి వరకు చైర్మన్ ఎన్నికపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఒకవైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే ఇబ్రహీంపట్నం కౌన్సిల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ కు చెందిన టేకుల సుదర్శన్ రెడ్డిని 15 మంది కౌన్సిలర్లు చైర్మన్ గా ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్ గా బీజేపీ కౌన్సిలర్ శ్యామల ఎన్నికయ్యారు. ఈ క్రమంలో కిడ్నాప్ అయ్యారని భావించిన కౌన్సిలర్ యాదగిరి ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే అనూహ్యంగా కౌన్సిల్ హాల్లో ప్రత్యక్షమయ్యారు. ఇక సరిగ్గా చైర్మన్ పేరును అధికారికంగా ప్రకటించాల్సిన సమయంలో హైకోర్టు స్టే ఉత్తర్వులు అందడంతో అధికారులు ఇబ్రహీంపట్నం ఎన్నికను నిలిపివేశారు. సడన్ గా కౌన్సిల్ హాల్లో ప్రత్యక్షమైన యాదగిరి తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్టుగా వెల్లడించారు. ఇష్టపూర్వకంగానే ప్రమాణం చేశానని, తనపై ఎవరి ఒత్తిడి లేదని క్లారిటీ ఇచ్చారు. హైకోర్టులోనూ హాజరవుతానని చెప్పారు. కొద్దిగా ఆరోగ్యరీత్యా నేను రాలేకపోయినా ఈ రోజు వచ్చిన సార్. ఇప్పుడు ఏ పార్టీ సపోర్ట్ చేస్తున్నారు? బీఆర్ఎస్. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు? ఏం లేదు సార్. ఎవరికి కిడ్నాప్ చేయలేదు, సేఫ్ అని చెప్తారు. నేను ఇంటికి పోతున్నా, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నా కుటుంబ సభ్యులు కలిసి వాళ్ళకు నేను సేఫ్ ఉన్నారు అందరికీ వివరిస్తాను సార్. అది నేను నాయంతో లేనే నేను టూర్లో ఉన్నా సార్, క్యాంప్ టూర్లో ఉన్నా సార్. ఇటు హైకోర్టు నిర్ణయం ప్రకారమే తాము నడుచుకుంటామని చెప్తున్నారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధికారులు. ఎన్నిక విషయంలో హైకోర్టు నిర్ణయమే ఫైనల్ అన్నారు. రేపు అలాంగ్ విత్ ఎస్హెచ్ఓని ఆ యొక్క క్యాండిడేట్ని కోర్టు ముందు 10:30కి ప్రొడ్యూస్ చేయమన్నారు. కాబట్టి అది ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏం డైరెక్షన్స్ ఇస్తారో ఆ డైరెక్షన్స్ ప్రకారంగా మేము ఫాలో అయ్యాం. బట్ ప్రాసెస్ మిడిల్లో మాకు డైరెక్షన్స్ వచ్చింది కాబట్టి కంప్లీట్ చేయలేదు. సబ్జెక్ట్ టు ద కండిషన్ ఆఫ్ హైకోర్టు ఆర్డర్. లెక్క ప్రకారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 24 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2 చోట్ల గెలవగా 1 చోట ఇండిపెండెంట్ విజయం సాధించాడు. ఇక బీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ ను టచ్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తతల మధ్య చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. ఆ తర్వాతే పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. బయట నుంచి కౌన్సిల్ హాల్ పై ఇరు పార్టీల శ్రేణులు రాళ్లు రువ్వారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య బీఆర్ఎస్ కౌన్సిలర్ యాదగిరి మిస్సింగ్ తో ఇష్యూ ఇంకాస్త సీరియస్ టర్న్ తీసుకుంది. ఆయన కొడుకు హెబియస్ కార్పస్ పిటిషన్ విషయం కోర్టు మెట్లెక్కింది. మరి వాళ్ళ కోర్టు ఏం తేల్చబోతుంది? విజయం ఎవరిని వరిస్తుంది అన్నది చూడాలి.